హాయ్ స్టూడెంట్స్, ఈరోజు జావా ప్రోగ్రామ్కి సంబంధించి మనం థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ చూసాం థియరిటికల్గా. దానికి ప్రాక్టికల్ అప్లోడ్ చేయమని చాలామంది నన్ను కామెంట్ చేసి అడిగారు. సో దానికోసం నేను ఇక్కడ మీకు థ్రెడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అయితే కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం నేను ఈ ప్రోగ్రామ్ కొంచెం లెంగ్దీగా చేయాల్సి వచ్చింది. ఎందుకు రీజన్ అంటే చాలామంది ఎర్రర్స్ రెక్టిఫైయింగే పెద్ద ప్రాబ్లం కింద డిస్కస్ చేస్తున్నారు నాతో. సో దానికోసం ఇక్కడ నేను మెయిన్గా ఎర్రర్ రెక్టిఫైయింగ్ కూడా నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో చాలామంది చేసే మెయిన్ మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్, కానీ ప్రోగ్రామ్ రన్ అవ్వదు, చాలామంది ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదు అని కూడా మనకి మెసేజెస్ పెడుతున్నారు. సో వాళ్ళు కూడా జస్ట్ కొంచెం ఇలాంటి వాటి మీద అబ్జర్వ్ చేస్తే మీకు ప్రోగ్రామ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ థ్రెడ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ థ్రెడ్ అనేది మనకు తెలియాలి. మనం తీసుకున్న ప్రోగ్రాంలో ఏ స్మాల్ పార్ట్, మనం తీసుకున్న టాస్క్లో ఏ స్మాల్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ థ్రెడ్. సో దాన్నే మనం సింపుల్ ప్రోగ్రామ్ అని చెప్తాం, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ సబ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సో ఇక్కడ డిఫరెంట్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్కి కూడా ఒక డిఫరెంట్ టాస్క్ అనేది నేను అలాట్ చేస్తున్నాను. సో దానికోసం మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి థ్రెడ్కి సంబంధించి. అది మనకి ప్రీడిఫైన్గా ఉన్న థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అండ్ రనబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. మీరు ఏ ప్రాసెస్లో వెళ్ళినా కూడా మెయిన్గా మనకి రన్ మెథడే మనకి ద హార్ట్. థ్రెడ్ అనే కాన్సెప్ట్కి హార్ట్ ఎవరు అంటే మనకి రన్ మెథడ్. సో ఫస్ట్ థ్రెడ్ అనే క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేసుకునే కాన్సెప్ట్ ఎక్కువగా మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎన్ని క్లాసెస్ని థ్రెడ్ క్లాసెస్గా డిజైన్ చేసుకుంటున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ క్లాస్కి కూడా మీరు థ్రెడ్ అనే ప్రీడిఫైన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అందులో మీరు ఓవర్ రైడ్ చేయాలి, అది కూడా రన్ మెథడ్ని. సో వాట్ ఈజ్ ఓవర్ రైడ్? మనం తీసుకున్న ప్రీడిఫైన్ థ్రెడ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ ప్రీడిఫైన్ థ్రెడ్ క్లాస్లో ఉన్న రన్ మెథడ్ యొక్క డెఫినేషన్ని మనం తీసుకున్న ప్రెజెంట్ థ్రెడ్ 1 అనే క్లాస్లో ఉన్న కోడింగ్ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీతో ఓవర్ రైడ్ చేస్తున్నాం. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ మీన్స్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్. సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని సబ్ క్లాస్లోకి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం, దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్. సో ఎప్పుడైతే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని సేమ్ నేమ్తో సేమ్ డెఫినేషన్తో సబ్ క్లాస్లో డిఫరెంట్ కోడింగ్ ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ చేస్తామో దట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ లోడింగ్ వేరు, మనకి ఓవర్ రైడింగ్ వేరు. సో దట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్తో లింక్ చేసేది మనకి ఓవర్ రైడింగ్. ఇక్కడ కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాల్సిన థింగ్ ఓవర్ రైడింగ్. ఎందుకంటే థ్రెడ్ అనే ప్రీడిఫైన్డ్ క్లాస్ని మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ మీన్స్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసాం. సో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసినప్పుడు రన్ అనే మెథడ్ని మనం ఏం చేయాలి అంటే ఓవర్ రైడ్ చేయాలి విత్ అవర్ లాజిక్. థ్రెడ్ 1 అనే దానికి మీరు ఏ టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో ఆ టాస్క్కి మీరు ఇక్కడ రన్ మెథడ్లోంచి ఓవర్ రైడ్ సంబంధించిన లాజిక్ అంతా కూడా నేను రన్ మెథడ్లో ఇచ్చేస్తున్నాను. దట్ ఈస్ థ్రెడ్ 1 క్లాస్. నెక్స్ట్ థ్రెడ్ 2 క్లాస్. ఇక్కడ థ్రెడ్ 1 క్లాస్కి ఏమి ఇచ్చాం లాజిక్ అంటే వెరీ సింపుల్. ఎన్ వాల్యూని ఎంటర్ చేయమన్నాము, బేస్డ్ ఆన్ ఎన్ అప్ టు థ్రెడ్ 1 అని సింపుల్గా ప్రింట్ చేస్తున్నాం విత్ వాల్యూ. కానీ ఇక్కడ i+2 చేస్తున్నాం అంటే 1 3 5 7. స్టార్టింగ్ మనం 2 తీసుకున్నాం అనుకోండి, 2 4 6 8 10 అలా వెళ్తుంది అనమాట. ఇంక్రిమెంట్ బై 2 నాట్ 1. నెక్స్ట్ థ్రెడ్ 2 అనే క్లాస్ తీసుకున్నాము. సేమ్ దీన్ని కూడా నేను ఇక్కడ ప్రీడిఫైన్ క్లాస్ థ్రెడ్ని ఎక్స్టెండ్ చేశాను. ఇక్కడ కూడా మనం థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసాము. థ్రెడ్ని రన్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం తీసుకోవాల్సింది రన్ మెథడ్ని తీసుకుని ఓవర్ రైడ్ చేయాలి. ఇక్కడ కూడా నేను ఈ థ్రెడ్ 2కి ఏ వర్క్ అయితే నేను అలాట్ చేయాలనుకుంటున్నానో ఆ వర్క్కి సంబంధించిన లాజిక్ మొత్తం నేను ఇక్కడ థ్రెడ్ 2కి సంబంధించిన రన్ మెథడ్లో నేను కంటెంట్ అనేది ఇస్తున్నాను. సో ఇంట్ n ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ కూడా యూజర్ అనే పర్సన్ n ఎంటర్ చేస్తారు థ్రెడ్ 2కి సంబంధించి. ఎంటర్ చేసిన తర్వాత వచ్చే లాజిక్ అంతా కూడా థ్రెడ్ 2 పెర్ఫామ్ చేస్తుంది. అయితే మనం థ్రెడ్ లైఫ్ సైకిల్లో క్లియర్గా చూసాం, ఏ థ్రెడ్ అయినా కూడా సమ్ టైమ్స్ ఒక సైమల్టేనియస్గా వర్క్ చేస్తుంది. అంటే ఒక థ్రెడ్డే రన్ అవుతుంది, రిమైనింగ్ థ్రెడ్స్ అన్నీ కూడా ఐడియల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ థ్రెడ్ అనేది ఫ్రీ అయిపోయిందో, క్లోజ్ అయిపోయిందో, దెన్ అనదర్ థ్రెడ్ అనేది మనకి రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. లేదు ప్రెజెంట్ కరెంట్ థ్రెడ్ ఎప్పుడైతే ఐడియల్ స్టేట్లోకి వెళ్ళిందో వేరే థ్రెడ్కి ఛాన్స్ ఇస్తుంది. ఇలానే మనకి యాక్చువల్గా మీరు అవుట్పుట్ ఏంటి,
పర్టికులర్ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏంటి అని అడుగుతారు. కానీ థ్రెడ్ ప్రోగ్రామ్స్కి ఎప్పుడు కూడా మనం అవుట్పుట్ పర్టికులర్గా ఇది అని చెప్పడం కుదరదు. ఎందుకు అంటే అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సిస్టమ్ బై సిస్టమ్. ఇప్పుడు మీరు ఒకే సిస్టంలో ఇదే ప్రోగ్రామ్ 3-4 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి కంటిన్యూస్గా, 4 టైమ్స్ నియర్లీ 4 అవుట్పుట్స్ రావచ్చు, లేదు 2 అవుట్పుట్స్ 2 టైమ్స్ రావచ్చు. సో అలా అవుట్పుట్ అనేది మనం చెప్పడం కష్టం. థ్రెడ్ అనేది బేస్డ్ ఆన్ అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాసెసింగ్ని బట్టి ఇది అక్కడ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ కూడా నేను i ఈక్వల్ టు 2తో స్టార్ట్ చేశాను, 1తో స్టార్ట్ చేయలేదు. అంటే అక్కడ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి, థ్రెడ్ 2కి వచ్చేసరికి మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. బికాజ్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, i వాల్యూ 1తో స్టార్ట్ అయితే ఇంక్రిమెంట్ బై 2 చేసాము, అంటే 1, 3, 5, 7, 9, 11 అలా వెళ్తుంది థ్రెడ్ 1కి సంబంధించి. థ్రెడ్ 2కి సంబంధించి 2, 4, 6, 8, 10, 12, 14 ఇలా మనకి థ్రెడ్ 2కి సంబంధించి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మరి థ్రెడ్ 1, థ్రెడ్ 2 క్లాసెస్ తీసుకున్నాం, వాటన్నిటికీ కలిపి లింక్ ఉండాలి అంటే మనకు ఒక మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. బికాజ్ జావా ప్రోగ్రామ్ అనేది మనకి మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మెయిన్ మెథడ్లోనే ఎండ్ అవుతుంది. అంటే మీరు ఎక్కడ ఏది పెర్ఫామ్ చేయాలన్నా కూడా మెయిన్ మెథడ్లో నుంచే లింక్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఏ అని చెప్పి తీసుకున్నాను. ఆర్గ్స్ అనేది కంపల్సరీ అదే తీసుకోవాలని ఏం లేదు, యూజర్ డిఫైన్. మీరు మీ నేమ్తో కూడా అక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ ప్లేస్లో మీ నేమ్తో కూడా అరే క్రియేట్ చేసుకోవచ్చు. సో థ్రెడ్ని ఇక్కడ బై యూజింగ్ థ్రెడ్ ఎక్స్టెండ్ క్లాస్ కాన్సెప్ట్ ద్వారా మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ప్రాసెస్ ఏంటి, 2 థ్రెడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ ఇన్వోక్ ద థ్రెడ్ క్లాస్. సో థ్రెడ్ t1 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ 1 ఆఫ్, థ్రెడ్ t2 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ 2 ఆఫ్. అంటే ఇక్కడ థ్రెడ్ 1 క్లాస్కి t1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, థ్రెడ్ 2 క్లాస్కి t2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో హియర్ t1, t2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది థ్రెడ్ 1 and థ్రెడ్ 2 class simultaneously. So by using t1 we call start method. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్, స్టార్ట్ మెథడ్ ఎందుకు మనం చేస్తున్నాం, అసలు థ్రెడ్ 1లో మనకి ఎక్కడ కూడా స్టార్ట్ మెథడ్ తీసుకోలేదు, సో ఎందుకు స్టార్ట్ మెథడ్ ఇక్కడ కాల్ చేస్తున్నాము అనేది చాలామందికి డౌట్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఎలా మనకి డిజైన్ చేశారంటే స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తే అది వెళ్ళి రన్ మెథడ్ని ఇన్వోక్ చేస్తుంది. అంటే థ్రెడ్ స్టార్ట్ అవుతుంది అంతే, థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇన్వోక్స్ ఆటోమేటికల్లీ రన్ మెథడ్. సో t1.start మీన్స్ ఇట్ ఇన్వోక్స్ run method in thread 1 class, t2.start means it invokes run method in thread 2 class. సో ఇలా ఈ ప్రోగ్రాంలో మనం 2 థ్రెడ్స్ క్రియేట్ చేసాం. 1 థ్రెడ్ ఈజ్ ప్రింటింగ్ ఆడ్ నెంబర్స్ అండ్ అనదర్ థ్రెడ్ ఈజ్ ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ ద మెయిన్ స్టోరీ ఈజ్ కమింగ్. వాట్ ఈజ్ దట్? ఎర్రర్స్. మనకి చాలామందికి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ప్రోగ్రాంలో నేను చాలా ఎర్రర్స్ టైప్ చేశాను. కొంతమంది వాటిని రికగ్నైజ్ చేయగలుగుతారు, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ సమ్ టైమ్స్ కొంతమంది అది రికగ్నైజ్ చేయలేరు. అక్కడ మనకి రికగ్నైజ్ చేయలేదు అంటే దట్ మీన్స్ అక్కడ కాన్సెప్ట్ అనేది మనం కంప్లీట్గా అర్థం చేసుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్గా మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే మనం ఏది ఎలా ఇవ్వాలి, రూల్స్ ఏంటి అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ క్లాస్ నేమ్తోనే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాం. అది కూడా మీరు ఏ పాత్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అదే పాత్లో మీరు ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. వేరే చోట ఎక్కడో సేవ్ చేసి మీరు వేరే చోట ఎక్కడో కనుక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ పాత్ అనేది ఫైల్ అనేది లేదు అని చెప్తుంది. సో నేను మీరు పైన చూడండి, క్లియర్గా వీడియోని పాస్ చేసుకుని చూడండి. సెట్ పాత్ ఈక్వల్ టు అని ఎక్కడైతే నా బిన్ ఉందో, జావా సాఫ్ట్వేర్ ఉందో అక్కడ నేను సెట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కామెంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ వచ్చింది. ఏంటి? i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ 2 ఇచ్చాను. యాక్చువల్గా మనకి ఇవ్వాల్సింది ఏంటి? i ఈక్వల్ టు i ప్లస్ 2. అయితే సెకండ్ థ్రెడ్లో చూసాను, బట్ సెకండ్ థ్రెడ్లో కరెక్ట్గా ఉంది. ఆటోమేటిక్గా మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఫస్ట్ థ్రెడ్లో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెక్ చేస్తే ఎర్రర్ దొరికింది i ప్లస్ 2. దెన్ ఐఎమ్ చేంజింగ్ i ఈక్వల్ టు i ప్లస్ 2. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయింది అనుకుంటున్నాం ఇంకా. బట్ ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రీకంపైలేషన్ చేద్దాము. రీకంపైలేషన్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బయటకు వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ నాట్ ఏ స్టేట్మెంట్ అని ఉంది. నాట్ ఏ స్టేట్మెంట్ మీన్స్ అక్కడ మనం i ప్లస్ 2 అని పాయింట్అవుట్ చేస్తుంది, i ప్లస్ 2 అనుకుంటాం. కానీ అక్కడ ఎర్రర్ రెక్టిఫై అయిందా? ఎర్రర్ రెక్టిఫై అవ్వలేదు. ఎందుకు? ఇట్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్ అన్నాడు అంటే అక్కడ బై ఎండింగ్ విత్ సెమీకోలన్తో మనం ఫర్ లూప్ని ఎండ్ చేసాం. ఫర్ లూప్ ఎప్పుడు కూడా మనకి సెమీకోలన్తో ఎండ్ అవుతుందా?
ఎండ్ అవ్వదు. సో ఎండ్ అవ్వదు కాబట్టి అక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, సెమీకోలన్. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే. అంటే మనకు అక్కడ పాయింట్ ఎక్కడ చూపిస్తున్నారో అక్కడ వెళ్ళి రెక్టిఫై చేసేసుకుంటారు, ఏదో ఊహించేసేసుకుని అక్కడే చేంజ్ చేసేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం అక్కడ మెన్షన్ చేసిన ఎర్రర్ అనేది చదవాలి. చదివిన తర్వాతే మనకు అక్కడ కరెక్ట్ ఎర్రర్ రెక్టిఫికేషన్ అనేది మనం చేయగలుగుతాం. సో వితౌట్ రీడింగ్ ఎర్రర్ మనం అక్కడ ఏమీ చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా అక్కడ చేంజ్ చేయలేదు చూడండి. అంటే స్టిల్ మనం ఇలా ఆలోచిస్తాము అనే ఉద్దేశంతో నేను మీకు ఇంకా చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అందుకనే ఫస్ట్లోనే చెప్పాను, వీడియో కొంచెం డెప్త్గానే నేను తీసాను అని చెప్పి, లెంగ్దీగా. సో ఇక్కడ నేను ఫేస్ చేసే యూజర్స్ కూడా ఎలా ఉంటున్నారు అంటే, కొంతమంది మేడం చాలా ఫాస్ట్ అంటారు, కొంతమంది మేడం చాలా స్లో అంటారు. సో సమ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు కంటెంట్, కొంతమంది చాలా స్లోగా మనకు 1-2 సార్లు చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాదు. సో ఎవరైతే ఫాస్ట్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. స్లోగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొకసారి వినడమే. ఇంకా ఎందుకంటే నేనే చాలా స్లోగా చెప్తూ ఉంటాను, బాగా డెప్త్గా, కాబట్టి అంతకు మించి ఇంకా మనం స్లో చేస్తే రిమైనింగ్ వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఎవరైతే ఫాస్ట్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు దయచేసి మిగతా వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వండి. సో స్లోగా చెప్తున్నాను అనుకునే వాళ్ళు ఇంకొకసారి వింటే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ దట్, ఇప్పుడు ఆ ఎర్రర్ నేను రెక్టిఫై చేశాను. ఫర్ లూప్ పక్కన సెమీకోలన్. ఇక్కడ చూడండి మొత్తం ఎర్రర్స్ వచ్చేసినాయి. ఎందుకు ఎర్రర్స్ వచ్చేసినాయి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ వచ్చినాయి అనేది మనం చూద్దాం వన్ బై వన్. థ్రెడ్ అనే క్లాస్ దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది ఎక్కువగా. ఎందుకు థ్రెడ్ అనే క్లాస్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది అంటే, మనం అక్కడ ప్రీడిఫైన్ క్లాస్గా థ్రెడ్ని తీసుకున్నాం. ఎవ్రీ ప్రీడిఫైన్ క్లాస్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. బట్ అక్కడ మనం ఎలా ఇచ్చాము, స్మాల్ లెటర్తో ఇచ్చాము. ఎన్ని క్లాసెస్ తీసుకున్నాము, 2 క్లాసెస్ తీసుకున్నాం. 2 థ్రెడ్ క్లాసెస్ కూడా మనకి ఇప్పుడు టీని క్యాపిటల్ లెటర్ చేసుకోవాలి. సో ఎందుకు మనం ఇక్కడ స్మాల్ లెటర్ ఇస్తే అన్ని ఎర్రర్స్ వచ్చినాయి అని అంటే, ఆటోమేటిక్గా మీరు అక్కడ క్యాపిటల్ లెటర్ ఇవ్వకపోతే రన్ మెథడ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, అసలు ఇంపోర్ట్ స్టేట్మెంటే మనం రాయలేదు. సో ఇవన్నిటి వల్ల మనకి జావా ఏం చెప్తుంది అంటే, అక్కడ థ్రెడ్ అనే క్లాస్ లేదు. థ్రెడ్ అనే క్లాస్ మేము ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేయాలి, అది అసలు యూజర్ డిఫైనా ప్రీడిఫైనా, కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ థ్రెడ్ క్లాస్తో పాటు i.s.nextInt అని చెప్పి మనం యూజ్ చేసాం. నెక్స్టింట్ అనే మెథడ్ స్కానర్ క్లాస్లోది అంటే మస్ట్ అండ్ షుడ్గా స్కానర్ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, యూటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం అక్కడ మనకి ఆ స్టేట్మెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ చూపించినాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేవ్ చేసి రీకంపైల్ చేద్దాం. ఎందుకు అంటే మనం అన్నీ మ్యాక్సిమం కనిపించినంత వరకు చేంజ్ చేసుకున్నాం. సో ఎప్పుడూ కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకేసారి ఎర్రర్స్ రెక్టిఫై అయిపోవాలనుకోకూడదు. వన్ బై వన్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళండి. నో ప్రాబ్లం. ఎర్రర్స్ వస్తే మీకు కోడింగ్ రాదు అని కాదు, మీరు కోడింగ్ వచ్చినా కూడా ఎర్రర్స్ వస్తేనే ఇంకా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఎందుకు అంటే ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడే మీకు ఇంకా కాన్సెప్ట్స్ కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా మైండ్లో రికార్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, గుర్తుండిపోతాయి అలా మైండ్లో. సో దానికోసం మీరు ఎర్రర్స్ వస్తే డిసప్పాయింట్ అవ్వాల్సిన థింగ్ ఏం కాదు. అలానే ప్రోగ్రామ్ తప్పు అని కూడా కాదు. ఎక్కడ మీరు చిన్న కామా మిస్టేక్ చేసినా కూడా ప్రోగ్రామ్ రాంగ్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. సో అందుకే నేను మీరు ప్రోగ్రామ్స్లో ఎర్రర్స్ ఉన్నాయి అంటే, ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్రర్ చెప్పమని అడుగుతున్నాను. అందుకే సో మీరు టైప్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కామా పులి స్టాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ జావాకి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి మనం క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా స్మాల్ లెటర్స్ ఇచ్చినా రెండింటికి వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ వల్ల మనం కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రీకంపైల్ చేస్తున్నాను. రీకంపైల్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ ఏమన్నా తగ్గుతాయా పెరుగుతాయా చూద్దాం. సో సమ్ టైమ్స్ కామెడీగా ఎలా ఉంటుంది అంటే, మనం రెక్టిఫై చేసాము అనుకుంటాం కానీ ఎర్రర్స్ పెరుగుతాయి. అది కూడా తప్పేం కాదు, చూద్దాం అది. ఓకే, ఇప్పుడు 8 ఎర్రర్స్ వల్ల మనకి ఎన్ని ఎర్రర్స్ కింద చేంజ్ అయింది, 2 ఎర్రర్స్ కింద చేంజ్ అయింది. ఎక్కడ చూపిస్తుంది, ఐ అనే సింబల్ కెనాట్ ఫైండ్ సింబల్ అని చెప్తుంది. అండ్ int n = s.nextInt అని చెప్తుంది. s.nextInt అంటే మేబీ అక్కడ మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉండము. ఫస్ట్ థ్రెడ్ 1 క్లాస్లోనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. థ్రెడ్ 2 క్లాస్కి సంబంధించి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ ఐ వాల్యూ కూడా మనకి ప్రాబ్లం చూపించింది థ్రెడ్ 1 దగ్గర. ఐ అనేది ఎందుకు చూపించింది, ఫర్ లూప్లో అక్కడ మనం సెమీకోలన్ ప్లేస్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెమీకోలన్ రిమూవ్ చేయాలి.
ఆఫ్టర్ దట్ థ్రెడ్ 2 క్లాస్లో కూడా మనం ఏం చేయాలి, రన్ మెథడ్లో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే అక్కడ int n ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్ అనే స్టేట్మెంట్ యూస్ చేసాం. సో హియర్ వాట్ ఈజ్ ఎస్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్, మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు థ్రెడ్ 2 క్లాస్లో. సో ఇప్పుడు స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఐ థింక్ ఎర్రర్స్ ఏమి ఇంక ఉండవు అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇక్కడ ఎర్రర్స్ ఏం లేవు, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ క్లాస్ నేమ్తో ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఎంటర్ ఎన్ వాల్యూ అని వచ్చేసింది. అంటే థ్రెడ్ 1 థ్రెడ్ 2 రెండు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. నేను ఇక్కడ 5 ఎంటర్ చేశాను, 6 ఎంటర్ చేశాను. అంటే ఫస్ట్ 5 ఈజ్ ఫర్ థ్రెడ్ 1, సెకండ్ 6 ఈజ్ ఫర్ థ్రెడ్ 2. సో ఇప్పుడు 1 3 5 2 4 6 అని చెప్పి మనకి వాల్యూస్ ప్రింట్ అయినాయి. థ్రెడ్ 1కి సంబంధించి 1 3 5 థ్రెడ్ 1 1 థ్రెడ్ 1 3 థ్రెడ్ 1 5 అంటే ఆడ్ నెంబర్స్. థ్రెడ్ 2కి సంబంధించి ఈవెన్ నెంబర్స్. మేము ఇక్కడ రేంజ్ అనేది ప్రింట్ అయ్యాం. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే, మేడం 5 ఎంటర్ చేశారు కదా, థ్రెడ్ 1కి సంబంధించి 5 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కదా అని అంటారు. కానీ కాదండి, ఇక్కడ రేంజ్ అనేది మనం చెక్ చేసాం బేస్డ్ ఆన్ కండిషన్. కాబట్టి మనకి ఇక్కడ అప్ టు ఐ వాల్యూ 5కి రీచ్ అయ్యేంత వరకు మాత్రమే ఈ ప్రోగ్రాంలో లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి అక్కడ మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది n కింద తీసుకోలేదు, అప్ టు n వాల్యూ వరకు. సో మీరు అక్కడ 10 ఎంటర్ చేస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అదే మీరు 20 ఎంటర్ చేస్తే ఇంకా ఎక్కువ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో మీరు వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు నెంబర్ ఆఫ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో మీరు ఎన్నిసార్లు అయినా ప్రోగ్రామ్ డిఫరెంట్ వాల్యూస్తో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ సింపుల్గా థ్రెడ్ 1 ప్రింట్ అయింది, ఆఫ్టర్ థ్రెడ్ 2 ప్రింట్ అయింది. అంటే వన్స్ థ్రెడ్ 1 కంప్లీట్ అయ్యేంత వరకు థ్రెడ్ 2 ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి, థ్రెడ్ 2 ఒకటే ప్రింట్ అయింది, థ్రెడ్ 1 థ్రెడ్ 1 3 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ అగైన్ ఐ వాంట్ టు ఎంటర్ సమ్ వాల్యూస్. చూసారు కదా, థ్రెడ్ 2 1 థ్రెడ్ 2 1 థ్రెడ్ 2 1 థ్రెడ్ 2 1 అవుట్పుట్ చేంజ్ అయిపోయింది. ఇలా మనకి థ్రెడ్ వాల్యూస్ అనేవి ఎలా అయినా కూడా ప్రింట్ అవ్వచ్చు. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.